హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎప్సమ్ సాల్ట్ని మన గార్డెన్లో ఎలా యూస్ చేసుకోవచ్చో, దానివల్ల ఉపయోగాలు ఎన్నో, తర్వాత అసలు ఎప్సమ్ సాల్ట్ అంటే ఏంటి, ఇలా చాలా విషయాలు నేర్చుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. దీనికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ. అంటే దీన్ని బాడీ పెయిన్స్ అది ఉన్నప్పుడు వామ్ వాటర్లో మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని చేస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయి. తర్వాత ఏమో స్ట్రెస్ అది ఉన్నప్పుడు కొంచెం హాట్ వాటర్ బాత్స్ అవి తీసుకున్నప్పుడు మనకు చాలా రిలీఫ్గా ఉంటుందంట. సో ఇది గార్డెనింగ్లో ఎలా వాడతామో ఇవాళ చూద్దాం. ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే ఏం లేదు, మెగ్నీషియం సల్ఫేట్ మాట. ఓకే, చూడండి, మెగ్నీషియం సల్ఫేట్. ఇది న్యాచురల్గా మనకి అవైలబుల్గా ఉన్న ఒక మినరల్ కాంపౌండ్. అంటే మెగ్నీషియము సల్ఫర్ కాంబినేషన్లో ఉన్న మెగ్నీషియం సల్ఫేట్. ఇది మనకి న్యాచురల్గా దొరుకుతుంది అన్నమాట. ఓకే, చూసారు కదా ఇది ఎలా ఉందో, క్రిస్టల్ కింద. ఎలా వాడుకోవచ్చు అంటే, మనం మట్టిలో చుట్టూరు కొన్ని గింజలు స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక లీటర్ ఆఫ్ వాటర్లో 2 స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలిపి దాన్ని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలా ఇస్తాం అలా కూడా ఇచ్చుకోవచ్చు. లేకపోతే అదే లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని స్ప్రే బాటిల్లో వేసి ఆకుల మీద అలాగా స్ప్రే చేస్తే అది ఫోలియర్ స్ప్రే లాగా కూడా మనం వాడుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అని చెప్పుకున్నాం కదా. మెగ్నీషియం ఇంకా సల్ఫర్, ఈ రెండు కూడా మన మొక్క పెరుగుదలకి చాలా అవసరమైన 2 న్యూట్రియంట్స్ అని చెప్పుకోవచ్చు. సో మెగ్నీషియం ఏం చేస్తుందంటే ప్లాంట్లో ఎక్కువ రూట్ అండ్ షూట్ సిస్టమ్ స్ట్రాంగ్గా డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత రూట్ సిస్టమ్ని, అదే ఆ వేర్లు వాటిల్ని లోపలికి బాగా గ్రో అయ్యేటట్టు ఎంకరేజ్ చేస్తుంది. సో మనం ఎప్పుడన్నా నీళ్ళు అవి పోయలేనప్పుడు, లేకపోతే డ్రౌట్స్ అంటే ఎండాకాలం అది ఉంటే తొందరగా డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు పైన ఉండే వేర్లు ఉన్న వాటికన్నా ఈ లోపలికంటూ పెరిగే వేర్లు ఉన్న మొక్కలు సర్వైవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రూట్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ మెగ్నీషియం వల్ల మొక్కల్లో క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ డెవలప్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో ఆ క్లోరోఫిల్ ఉందనుకోండి, అది వాటి ఆహారాన్ని అవి ఫోటోసింథసిస్ ద్వారా తయారు చేసుకుంటే, అండ్ అగైన్ ఫుడ్ బాగా తయారు చేసుకున్నాయి అనుకోండి, అవి మళ్ళీ స్ట్రాంగ్ ప్లాంట్స్ అవుతాయి. అండ్ ఫ్లవరింగ్కి, ఫ్రూటింగ్కి చాలా హెల్ప్ చేసి ఎంకరేజ్ చేస్తుంది. కంటిన్యూస్గా మనకి ఫ్రూట్స్ అవి ఇచ్చే ఫ్రూట్ ట్రీస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇలాగా ములగ చెట్లు అలాంటి ఏవైనా ఉంటాయి కదా, అలాంటి వాటికి మనం అప్పుడప్పుడు, అంటే అట్లీస్ట్ నెలకు ఒకసారన్నా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఆ మెగ్నీషియం డెఫిషియన్సీ ఏదైతే ఉందో అది మనం రెక్టిఫై చేయొచ్చు. పువ్వుల మొక్కలు కూడా అది వర్తిస్తుంది. అంటే పువ్వుల తర్వాత నెక్స్ట్ స్టేజే కదా ఫ్రూటింగ్ కూడా. సో ఇలా కంటిన్యూస్ సీజన్ మాట, మంచి సీజన్లో ఉండి ఎనర్జెటిక్గా ఉండి హెల్దీగా ఉండి ప్లాంట్స్ కంటిన్యూస్ పువ్వులు అవి చాలా సీజన్ వరకు ఇస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు వాటికి అవసరం అన్నమాట. సో మనం వాటికి మట్టిలో ఉన్న వేయచ్చు, లేకపోతే డైల్యూటెడ్ ఫామ్లో ఇవ్వచ్చు, లేకపోతే ఫోలియర్ స్ప్రే లాగా కూడా ఇవ్వచ్చు. కొత్త మొక్కలు తెస్తాం కదా నర్సరీ నుంచి, అలా తీసుకొస్తాం. వీటిని ఉన్న వాటిలో కాకుండా, కవర్లో కాకుండా మళ్ళీ ఇంకొక కంటైనర్లో మనం వేస్తాం, అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు అవి ట్రాన్స్ప్లాంట్ షాక్లో ఉంటాయి. అంటే వెంటనే ఇప్పుడు వేసినప్పుడు ఎలా ఉన్నాయో మొక్కలు సేమ్ అదేలాగా ఉండవు. కొంచెం వాడిపోయినట్టో, లేకపోతే లీవ్స్ ఎల్లో అయిపోయినట్టో, కొంచెం ఓడిలిపోయినట్టో, లేకపోతే ఈ రూట్స్ అవి కొంచెం ఇలా ఇటు మనం తిప్పడం, లాగటం, పీకటంలో డ్యామేజ్ అవుతాయి కదా. సో మనం ఏం చెప్పుకున్నాం, మెగ్నీషియం రూట్ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అలాగ మనం ఎప్పుడన్నా ఏదైనా మొక్కలు మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వేసేటప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ కొంచెం జల్లితే, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసినాక డైల్యూటెడ్ ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తే ఈ ట్రాన్స్ప్లాంట్ షాక్ని ఈ మొక్కలు తట్టుకోగలవు. ఎప్సమ్ సాల్ట్ సీడ్ డెవలప్మెంట్ కానీ, లేదా సీడ్ జర్మినేషన్, అలాగా విత్తనం
ఎదుగుదల దశల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు చూడండి సీడ్స్ వేసాము, ఇది వంగ నారు పోసాను. సో ఇవి సీడ్లింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందంట. సో కొంచెం వాటర్లో ఇది డైల్యూట్ చేసి అవి ఇస్తే అవి హెల్దీగా చూసారు కదా, హెల్దీగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ లాన్స్ తర్వాత ఈ గ్రాసెస్ అవి ఉంటాయి కదా ఇంటి ముందు మనం ఓపెన్ స్పేస్లో పెంచుకునేటప్పుడు, అలాంటప్పుడు ఆ గ్రాస్లు అవి ఎదగటానికి బాగా గ్రీన్గా ఎండిపోకుండా లష్గా ఉండటానికి కూడా ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా హెల్ప్ చేస్తుందంట. ఎప్సమ్ సాల్ట్ని డైల్యూట్ చేసి మనం స్ప్రే చేసినా లేకపోతే మనం స్ప్రింక్లర్స్లో కానీ లేకపోతే మనం ఇచ్చే వాటర్ దాన్ని వాటరింగ్ చేస్తాం కదా అందులో కొంచెం కలిపితే హెల్దీగా ఉంటుందంట లాన్ గ్రాస్లు అవి. ఎప్సమ్ సాల్ట్ క్లోరోఫిల్ తయారు చేసుకోవటంలో హెల్ప్ చేస్తుందని చెప్పాం కదా. సో ఈ క్లోరోఫిల్ ఉండటం వల్ల మన మొక్కలన్నీ గ్రీన్గా లష్గా హెల్దీగా ఉంటాయి. సో అలా గ్రీన్గా ఉండే మొక్కల్లో మన ఇండోర్ ప్లాంట్స్ మెయిన్ కాబట్టి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ప్లాంట్స్తో పాటు మన ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం వీటిని ఫీడ్ చేయొచ్చు, లిక్విడ్ ఫామ్లో కానీ డైరెక్ట్గా స్ప్రింకిల్ చేయొచ్చు. అండ్ ఈ ఫర్న్స్ అవి ఉంటాయి కదా, ఆస్పరాగస్ ఫర్న్, ఇది బాస్టన్ ఫర్న్, ఇలాంటి ఫర్న్స్ హెల్దీగా ఉండటానికి ఎస్పెషలీ ఇది చాలా బాగా పనిచేస్తుందంట. తర్వాత ఈ టొమాటో ప్లాంట్స్కి షేప్ కానీ లేకపోతే కలరు టేస్ట్ ఇంప్రూవ్ అవడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత ఈ పెప్పర్స్ ఉంటాయి కదా, అంటే అవి హాట్ పెప్పర్స్ కానీ బెల్ పెప్పర్స్ ఎలాంటివైనా ఈ పచ్చిమిరపకాయ జాతి సంబంధించిన మొక్కలకి ఈ మెగ్నీషియం చాలా అవసరం అవుతుంది. సో వాటికి మనం మిగిలిన వాటికన్నా ఎక్కువ నెసెసిటీస్ ఉంటాయి మెగ్నీషియంది. సో వాటికి వేయటం వల్ల ఇంకా బాగా మనకి ఈల్డ్ అది ఉంటుంది అండ్ ప్లాంట్స్ కూడా హెల్దీగా ఉంటాయి. రోజెస్కి మెగ్నీషియం చాలా అవసరం. సో మా గులాబీ మొక్కలకు కూడా మనం వీటిల్ని ఎక్కువ ఇస్తూ ఉండాలి. అంటే వీక్లీ వన్స్ కానీ లేకపోతే నెలకి 2-3 సార్లు అలాగా మన వీలుని బట్టి అప్పుడప్పుడు మనం ఇస్తూ ఉంటే అవి ఇంకా బాగా పూస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కువ టొమాటోస్ పెప్పర్స్కి అవసరం అని చెప్పుకున్నాం, రోజెస్కి అన్ని మొక్కల కన్నా. అలాగే దేనికి అవసరం లేదు అని అనుకుంటే లీఫీ వెజిటబుల్స్ కానీ బీన్స్ సంబంధించిన మొక్కలు ఉంటాయి కదా, వాటికి అంత మెగ్నీషియం అవసరం ఉండదంట. సో వాటికి ఇవ్వకపోయినా పర్వాలేదు. ఎప్సమ్ సాల్ట్ యూజెస్ ఏంటో చాలా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మనం దాన్ని ఏ ఫామ్లో అయితే ఆ ఫామ్లో దాని అవసరాన్ని బట్టి మొక్క అవసరాన్ని బట్టి మనం వారానికో 2 వారాలకో లేకపోతే నెలకి 1-2 సార్లు ఇస్తూ ఉంటే మన ప్లాంట్స్ హెల్దీగా హ్యాపీగా మంచి షేపు కలరు తర్వాత క్వాలిటీ కూడా పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాడ్ గార్డెనర్ అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెన్. ఇంకా గార్డెనింగ్ అప్డేట్స్ కోసం follow my Instagram and Facebook page Mad Garden.